ఇట్స్ ఎ గాడ్స్ లా. ఈరోజు చాలామంది బురద జల్లే కార్యక్రమం అనేది వాళ్ళు చేపడుతుంటారు. అంటే వాళ్ళకి వేరే పని పాటు లేక ఏదో ఒక విధంగా సమాజంలో వీళ్ళకున్న పేరుని చెడగొట్టాలను, లేదా చెప్పబడిన మాటల్లోని కేవలం కొన్ని మాటలు మాత్రమే, ముందు మాట వెనక మాట అనేది తీసుకోకుండా ప్రజల చేత అపార్థం అనేది వాళ్ళు చేయించే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఏమండి, చెప్పాలంటే ఏముందండి, దేనినైనా సరే వక్రీకరించి అపార్థం చేయొచ్చు. దేనినైనా తప్పు పట్టాలి అనుకునేవాడు తప్పుడు ఆలోచనతో చూసేటప్పుడు దేనినైనా తప్పుగానే కనబడుతుంది. ఏమండి, తప్పు పట్టాలి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర వాక్యం వినడానికి చాలామంది వచ్చారు, వేల మంది. అందులో యేసుప్రభు ఎక్కడ తప్పు మాట్లాడతాడా, తప్పు పడదామని చూసేవాళ్ళు ఉండరా? లేరా ఆ రోజు? మాటలు ఎందు ఎలాగైనా అతను దోషిగా పట్టుకోవాలి, ఈయన నేరస్తుడిగా చూపించాలి, ఇదిగో పలానా దగ్గర తప్పుడుగా మాట్లాడాడు ఈయన అని ఆయన మాటల్లో తప్పు వెతికేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు మన మాటలో కూడా తప్పు వెతికేవాళ్ళు. అందుకే మన లైవ్ ప్రత్యక్షంగా చూస్తుంటారు. పని పాటు లేకుండా ఎలాగైనా లైవ్ పెట్టుకొని ఏ తప్పు మాట మాట్లాడితే దాన్ని ఏ విధంగా వక్రీకరించి దాన్ని ఏ విధంగా ప్రజల మధ్యకి చొప్పించేసి వీళ్ళు ప్రజల మధ్య చెడు చేయాలి. లేని వాటిని ప్రజల మధ్యకు చొప్పించటం, అబద్ధాలను ప్రజల మధ్య నూరటం అనేది మనుష్యులుగా మరి కృత్రిమంగా ఆలోచించే వాళ్ళ పని ఏంటంటే అబద్ధాలను సృష్టించి ప్రజల మధ్యకు ఏమంటారు దాన్ని పరిచయం చేయటం. తెలియని వాళ్ళు, అమాయకులు ఏమనుకుంటారు, ఏమీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అప్పటి వరకు ఏమి వినని వాళ్ళు, గ్రహింపు లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ఒక్క దాని గురించి, ఆ ఒక్క సందర్భం గురించి ఆలోచించి అవునా ఇదే నిజమా అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి పూర్తిగా వినాలి దేన్నైనా సరే. ఏ విషయాన్నైనా సరే మనం మాట్లాడాలి అనుకుంటే దానికి సంబంధించిన పూర్తి ప్రారంభం నుంచి ముగింపు వరకు మనం వినాలి. విన్న తరువాత కదా కన్క్లూషన్కి వస్తాం దేన్నైనా. కానీ చెప్పబడిన మాటలన్నిటిలో మనుష్యులు కేవలం ఒక మాట లేదా 2 మాటలు 3 మాటలు మాత్రమే తీసుకొని ఆ మాటలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయి, మాట్లాడబడ్డాయి అనే విషయాన్ని మరుగున పెట్టి దానిని మాత్రమే ప్రజలకు ఎక్స్పోజ్ చేసి ఒకరు మంచిగా చూపించవచ్చు, మరొకరు దానిని చెడుగా కూడా చూపించవచ్చు. అంటే ఇది మనుష్యులలో ఉన్న కృత్రిమమైన నైజం. కేవలం వాళ్ళ మనుషుల మీద కోపంతోనో, లేదా మనుషుల మీద అసూయతోనో, లేదా పగతోనో చాలా వరకు వాళ్ళని చేయొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని గురించి ఎలాంటి బ్యాడ్ ప్రోపగండా ప్రారంభించారు ఆ రోజుల్లో? ఏమండి, ఈయన కైసరికి పన్ను ఇయ్యొద్దు అంటున్నాడండి, ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి. అదే కదండి ఆయన మీద ఆరోపణలు. పిలాతు పిలిచినప్పుడు కానీ హేరోదు పిలిచినప్పుడు ఏంటి ఈయన మీద ఆరోపణలు ఏంటి అంటే ఇదిగోండి ఈ ఆరోపణలన్నీ చెప్పారు. కానీ నిజానికి సాక్ష్యాధారాలతో పరిశీలించేటప్పటికీ ఆ ఆరోపణలు ఏమీ నిలబడలేదు, ఆ ఆరోపణలు ఏమీ నిజమైనట్లుగా తేరలేదు. ఏంటి ఇతను ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతానని అనడానికి సాక్ష్యాలు ఏమీ లేవు. అంటే వీళ్ళు ఎలాంటి తప్పుడుగా వక్రీకరించి ప్రజల మధ్య నేరస్థాపన చేయడానికి, ఏదో మనల్ని బ్యాడ్ చేయడానికి, మన మీద వ్యంగ్యం మాట్లాడడానికి, మనల్ని ప్రజల మధ్య తప్పుడు వారిగా చిత్రీకరించాలని ఏదో తపన పడిపోతున్నారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. మేము ఆ ప్రయత్నాలకి ఎప్పుడు భయపడేవాళ్ళం కాదు. BOUI వాళ్ళు కానీ, ఏమండి క్రైస్ట్ చర్చ్ వాళ్ళు కానీ, మీరు చేసేవన్నీ కూడా కిడ్డిష్ థింగ్స్. అంటే పిల్లల లాంటి వారిగా, అంటే జ్ఞానం లేని పిల్లలలాగా ఆకతాయిలు ఎలా చేస్తుంటారండి. ఒక పెద్దవాడు ఎప్పుడు పెద్దవాళ్ళగా ఆలోచిస్తాడు. ఏమండి, పిల్లాడికి ఏం తెలుసు, వాడికి తెలియదు. తెలియకుండా వాడు మాట్లాడుతుంటాడు, తెలియకుండా వాడు చిలిపి చేష్టలు చేస్తుంటాడు, పోకిరి చేష్టలు చేస్తుంటాడు. అది మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. కనుక దావీదు ఒకరోజు గొప్పవాడుగా ఉండి ఎవడో ఒక పనికిరాని చచ్చిన కుక్కలాంటి షిమిగాడి కోసం, ఆయన వాడి కోసం ఎదుగురా పట్టించుకుంటూ వదిలే వాడి కోసం డోంట్ కేర్. అయినా మనం ఎలాంటి వాళ్ళు, ప్రజల మధ్య చెడు చేసినంత మాత్రాన, ప్రజల మధ్య వాళ్ళు మనల్ని చెడుగా నిరూపించినంత మాత్రాన మనం ఏమైనా భయపడిపోతామా, లేదంటే మనం ఏమైనా బాధపడిపోతాం, అయ్యో ప్రజల మధ్య నేను చెడ్డైపోయానని. చాలాసార్లు, ఇప్పుడు కాదు చాలాసార్లు నేను మీతో చెబుతూ వచ్చాను. ఏమని? ప్రజల మీకు పరలోకాన్ని ఇచ్చేది సత్య ప్రకారంగా మీరున్నారా లేదా, దేవుని మాటల ప్రకారంగా మీరు బోధిస్తున్నారా లేదా, దేవుని మాటల ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. ప్రజలు ఏదో అంటున్నారని, ప్రజలు ఏదో విమర్శిస్తున్నారని ప్రజల మెప్పు కోసం మనం బ్రతుకుతున్నాం. దీనివల్ల ఎవరికో సంఘానికి నేను వ్యతిరేకం అవుతానో, లేదా ప్రజల మధ్య వ్యతిరేకత అనే భయం నాకేమీ లేస మాత్రమే లాగలేదు. నేను భయపడను, అవసరం లేదు కూడా. కానీ సత్యం అడిగినప్పుడు ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ ఎవరైనా అపార్థం చేసుకుంటున్నప్పుడు ఇది ఎలా అపార్థం చేసుకుంటున్నారు అనేదని అపార్థానికి ఖండన మనం చెప్పాలి. ఏమండి, అది ఎలా చెప్తున్నాం? వాళ్ళు దూషిస్తున్నావా, వాళ్ళ వ్యంగ్యంగా మనం ఏమైనా మాట్లాడుతున్నావా?
కేవలం మనం మాట్లాడితే బైబిల్ బేస్ లేకుండా దేన్ని మాట్లాడు. ప్రతి ఒక్కరు ఈరోజు తెర మీదకి వచ్చి ఏమండి, వాళ్ళు జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, అనుభవం ఉన్నా అనుభవం లేకపోయినా, ప్రతి వాళ్ళు దీని మీద తమకు తెలిసిన సొంత సిద్ధాంతాలను విధానాలను వాళ్ళు ప్రకటించడం ప్రారంభించేశారు. కానీ ఎవరు ప్రకటించినా వాళ్ళైనా మనమైనా ఆధారం బేస్ బైబిల్. ఏమండి, ఏ రోజు మనం మాట్లాడే మాటలు ఊహలలో నుంచి మనం చెప్పం. దాన్ని ఈ విధంగా మనం తీసుకోవాలి అనే భాషను బట్టో, ఏమండి, ఈ విధంగా మనం ఊహించాలి అనే మన లోపలున్న ఆలోచనను బట్టో మనం చెప్పం. ఇదిగోండి బైబిల్లో ఈ మాట ఉంది, దీనికి సాక్ష్యం ఇది. అందుకే చూడండి, కౌంటర్గా చెప్పిన వాటన్నిటినీ ఆ మాటలకు సంబంధించి వాళ్ళు దాని మీద కామెంట్ చేయరు. ఏదైతే ద్వంద్వంగా కనబడుతుందో, ఏదైతే సమాధానం లేనట్టుగా వాళ్ళకి కనిపిస్తుందో దాన్ని మాత్రమే ప్రజల మధ్యకు తీసుకొస్తారు. అంటే ఎన్నో ఆధారాలతో, ఎన్నో రెఫరెన్సెస్తో, ఎన్నో వాక్య భాగాలతో వాళ్ళ కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నా, ఏమండి, వీటన్నిటినీ చూపించడం మానేసి ఏమండి వక్రీకరణలకు పాలైపోతుంటారు. ఇదిగో మనం చెప్పని చూసారా, ఏదో భిక్షగాడు, దేవుడు బిచ్చగాడు అంటే యేసుక్రీస్తు వారు ఏదో తండ్రి దగ్గర భిక్ష అంటే పదం తాలూకా భావనలు తెలియక ఏ సందర్భంలో అన్నారు, దేనికి అన్నారు, ఏమండి, దానికి సంబంధించిన వివరణ ఇచ్చిన ఆ వివరణలో మాటలు చెప్పరు వాళ్ళు. ప్రజలకి కొత్త వాళ్ళకి చూపించినప్పుడు ఏం చేస్తారు, పూర్తిగా వింటేనే కదా ఏదైనా తెలిసేది. కానీ ఆ పూర్తిగా తెలియనివ్వకుండా మనం ఎక్కడైతే వీళ్ళు యేసు ప్రభువు వారికి తండ్రి జ్ఞానాన్ని భిక్షగా పెట్టాడు, లేదంటే ఈయన దానంగా చేశాడు, నేర్చుకున్నాడు, చాలా రెఫరెన్స్లు మీకు చూపించాను. కానీ వాటిలోనున్న భావాలను వీళ్ళు ఆలోచించకుండా పదాల దగ్గర నిలబడి ఇదిగోండి ఈ పదం అన్నారు, ఇది తప్పు, ఇదిగోండి ఈ పదం అన్నారు, ఇది నేరం కదా అని ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితుల్లోనికి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏదో ప్రజలు వ్యతిరేకం చేసేసినంత మాత్రం మనం భయపడిపోతామా? ఏమండి, ఆయన ప్రజల కోసం మనం ఏమైనా బ్రతుకుతున్నావా? అందుకే ఇంత చెప్పాను కదా, ప్రపంచ ప్రజలంతా ఒక పక్కకు వచ్చి ఏమండి సత్యాన్ని మనం చెప్తుంది తప్పు అని ఖండిస్తే, ఏమండి వాళ్ళు 2 రెళ్ళు 3 అంటున్నారు, మనం 2 రెళ్ళు 4 అంటున్నాం. అయితే కోట్ల మంది అవతల వైపు నిలబడి ఏంటి 2 రెళ్ళు 3 రైట్ అని ఉద్ఘాటించారనుకోండి, అయితే అయిపోద్దండి అవదండి. దానికి మనం భయపడవలసిన పని లేదు. అమ్మో, అంటే చాలామంది ఎలా భయపడతారంటే, అయ్యో ప్రజల మధ్య మనం బ్యాడ్ అయిపోతామేమండి. బ్యాడా? ప్రజల దగ్గర బ్యాడ్ అయిపోయినా పర్వాలేదు, దేవుడి దగ్గర ఎప్పుడూ కూడా చెడ్డవారిగా మనం నిలబడకూడదు. సత్యం విషయంలో మనం ఎప్పుడు చెడ్డవారిగా మనం ఆయన కళ్ళ ముందు కనబడకూడదు. ఆయన తగ్గించుకున్నాడని చెప్తున్నాం, తండ్రి ఆయనకి దానంగా ఇచ్చాడని చెప్తున్నాం. ఏమండి, నేను నా తండ్రి దగ్గర యాచించానని చెప్పుకున్నాడు. అంటే యాచించాడనేది ఆయన తక్కువ చేయాలని చెప్పాము మనం. ఏమండి, యేసుప్రభు తక్కువవాడనా మన ఉద్దేశం? అంటే యాచించటంలో తండ్రి తనకంటే గొప్పవాడని ఆయన ఒప్పుకున్నాడు కనుక గొప్పవాడు కాబట్టి వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు, తండ్రి నాకు సహాయం చెయ్యి అంటున్నాడు. ఏమండి, ప్రార్థనలు యాచన అంటే అది కూడా చెప్పాను. అంటే దానికి ఆ మాత్రం దానికి తప్పుగా చిత్రీకరిస్తే ఎలా? ఏమంటే ఉదాహరణకి, అంటే ఆ రోజు ఆ మాట చెప్పలేదు, కానీ కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందో తెలుసా అండి? 2 కొరింథీ పత్రికలో ఆయన మన నిమిత్తము దరిద్రుడు ఆయన అనే పదం ఉంటుందండి. మనల్ని ధనవంతులు చేయడానికై మీ నిమిత్తము ఎక్కడ చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయన. అంటే యేసుప్రభు ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. యేసుప్రభు దరిద్రుడైపోయాడు. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడాలనుకోండి, ఈ మాటను ఒక్కటే కట్ చేసి యేసుప్రభుని దరిద్రుడు అంటున్నాడు చూసారా? వెనక ముందు ఆలోచించకుండా. అంటే మనం మామూలుగా తిడతాం కదా, ఒరే దరిద్రుడా అంటాం, ఏమండి, ఒరే దరిద్రుడు వీడు అంటాం. కానీ ఈ మాట బైబిల్లో ఉన్నదే. బైబిల్లో ఉన్న మాట, యేసు ప్రభు మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. దరిద్రుడు అంటే అన్నీ కోల్పోయాడు, సర్వం వదిలేసుకున్నాడు, ఏమీ లేనివాడిగా మారిపోయాడు అనేది ఆ వాక్య భావం. ఏమండి, కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా వాళ్ళు చెప్పరు. అంటే మనం ఎలాగైనా ప్రజల మధ్య చెడుగా చూపించాలి కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఇదిగోండి యేసు ప్రభు దరిద్రుడు అని అంటున్నారు చూడండి. BOUO వాళ్ళు యేసు ప్రభుని దరిద్రుడు అంటున్నారంట. అనుకోనివ్వండి, ఎందుకంటే వెనక ముందు ఆలోచించకుండా అది కొరుకుపుండు మాటలు అంటారు దాన్ని. ఏమండి, వక్రీకరించే వాళ్ళు ఎలాగైనా వక్రించుకోనివ్వండి, ఎందుకంటే ప్రతి మాటకి వాళ్ళు లెక్క చెప్పుకోవాలి. అది ఎంత ప్రమాదకరం వాళ్ళకి తెలియట్లేదు. మనిషి ప్రజల మధ్య మాట్లాడే ప్రతి మాటకు
అది ఏ మాట అయినా సరే దానికి తండ్రి లెక్కడుగుతాడు. అరే ఈ మాట నువ్వు ప్రజల మధ్య మాట్లాడావు అంటే అది నన్నైనా వాళ్ళనైనా ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే దానికి చెప్పాలి. అంటే ఆ మాటలలోని భావాన్ని వెనక ముందు ఆలోచించకుండా దాన్ని వక్రీకరించటంలోనే వీళ్ళు సాధన చేస్తున్నారు. ఇంకేమీ వీళ్ళకి అవసరం లేదు. తప్పుగా తిప్పాలంటే ఏముందండి, దేవుడు నోవహును వాడకట్టమన్నాడు. వాడకట్టమన్న తర్వాత ఇలా కట్టయ్యా అని చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు బైబిల్ ఏమన్నది, నోవహు అట్లు చేశానను. అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా నోవహు చేశాడని ఉంటుంది బైబిల్లో. చూడండి అక్కడ. ఇంతకీ నోవహు అట్లు చేశాననేసి అంటే అట్లు చేశాడనా? దాన్ని వినేవాడు దాన్ని చూసే కోణంలో ఏం చేస్తాడంటే, ఒక నిజంగా అంటే కామెడీగా అనుకోవాలనేసి అంటే దేవుడు చెప్పాడు అట్లు చేయమని అంటే ఆ ఒక్క మాట ఆలోచిస్తే ఆదికాండంలోని 6వ అధ్యాయంలో 21-22 వచనంలో అట్లు చేశానని ఉంటుందండి. వెనక ముందు ఆలోచించి దేవుడు ఏం చెప్పాడు, ఈయన ఏం చేశాడని దాని కూడా వివరణ ఆలోచించకుండా కేవలం ఆ ఒక్క మాటనే తీసుకొని అట్లు చేశాడా లేదా, అట్లు చేశాడు లేదా అంటే నోవహు గారు అట్లు చేశారు అన్నట్టు ఉంటుంది. అంటే మూర్ఖుల వాదన అంటారు దీన్ని. ఏమండి, అశోకుడు చెట్లు నాటించాడా మొక్కలు నాటించాడా? మనం మామూలుగా చదువుకున్నప్పుడు అశోకుడు ఏమి నాటించాడు? మీరేం మొక్కలను చదువుకున్నారా? నేనైతే మాత్రం నా పుస్తకాల్లో అశోకుడు చెట్లను నాటించినని ఉండదండి పుస్తకాల్లో. అంటే మహావృక్షాలు తీసుకొని గొయ్యి తీసి పాతాడు ఆయన? కాదు, మొక్కలు నాటిస్తే అది ఈ రోజున్న వృక్షాలు చెట్లు అయ్యాయి అని. ఏమండి, దానికి కూడా అంటే వంక పెట్టాలి అనుకుంటే అదిగోండి అశోకుడు చెట్లు నాటించాడని తప్పు చెప్తున్నాడండి. ఎవరైనా చెట్లు నాటుతారండి? మొక్కలు కదని నాటుతారు. అంటే వక్ర బుద్ధి కలిగిన వాడు, వంకర బుద్ధి చూపించేవాడు, ప్రతిదానిని తప్పు పట్టాలనుకునేవాడు, ఏమండి ఏ మంచి మాట మాట్లాడినా దానిలో తప్పును చూపించాలి అనుకునేవాడు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఇవే కనబడుతుంటాయి. కనుక అనుకోనివ్వండి. వాళ్ళు ఎంతమందిని శత్రువులుగా చేసుకుంటారో చేసుకోనివ్వండారా. మనం ఎప్పుడూ వాటిని పట్టించుకోం, వాటి కోసం శ్రద్ధే చూపించం. ఏమండి, వాళ్ళు ఈ మాటల వల్ల మనకు శత్రువులు అయిపోతారేమో, వాళ్ళ దగ్గర మనం చెడ్డ అయిపోతామేమో, దేనికి ఉన్నది ఉన్నట్లుగా ఈరోజు మనం చెబుతాం. వీళ్ళు అవసరమైతే ఏ మాటలనైనా సృష్టించి ప్రజల మధ్య తప్పుగా పెట్టాలి అనుకునేవాళ్ళు. కనుక నాన్న వాళ్ళ మాటల కోసం మీరు ఎప్పుడూ ఆలోచించొద్దు. ఎందుకంటే తిరుగుబాటు చేసేవాళ్ళు ఏ కాలంలో తిరుగుబాటు చేసేవాళ్ళు లేరు చెప్పండి? మోషే కాలంలో తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరా? మోషే మీద నాయకుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. యేసుప్రభు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. అపోస్తుల మీద తిరుగుబాటు చేసిన ఎప్పుడైనా ఈ జాతి ఈ తెగ ఉంటూనే ఉంటుంది. కనుక వాళ్ళు ఎప్పుడూ మీరు పట్టించుకోకండి. ఏమండి, వాళ్ళు ఎప్పుడు కూడా మీరు పరిగణనలోకి తీసుకోకూడదు. చాలామంది ఏంటంటే వీళ్ళు పట్టించుకోవాలి కదండి, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదండి అంటే అదే మీకు చెప్పాను. ప్రతి మురిగే కుక్కకు మనం సమాధానం చెప్పవలసిన అవసరత లేదు. ఎందుకంటే ప్రతి కుక్కకు జవాబు చెప్పడం మనం అలవాటు చేసుకుని అనుకోండి, ఇంకా వీధిలో 1-2 ఎన్ని కుక్కలు ఉన్నాయి, పిచ్చి కుక్కలు ఉన్నాయి, గజ్జి కుక్కలు ఉన్నాయి. ఏమండి, ప్రతి కుక్క మురుగుతూనే ఉంటుంది. కనుక దేనినైనా తెలుసుకోవాలనుకునేవాళ్ళు తెలుసుకునే విధానం ఒకటి ఉంటుంది. ఎన్ని చెప్పినా అరిచే విధానం కరిచే విధానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అరుస్తూనే ఉంటారు, వాళ్ళు కరుస్తూనే ఉంటారు. పట్టించుకోకూడదు వీళ్ళని ఎప్పుడు కూడా. పాపం చాలామంది పిల్లలు అన్నయ్య గారు మీ ఫోటోలు వేసేసి ఇలా మాట్లాడేశారండి, లేదంటే మీకోసం చాలా తండ్రి గారి కోసం మీకోసం చాలా చెడ్డగా మాట్లాడుతున్నారంటే పిల్లల మాటలు చెప్పినప్పుడు మాకైతే కోపం రాలేదండి, నవ్వుకున్నాం. సర్లే నాన్న, పిల్లలు కదా ఆవేశపడుతుంటారంటే మమ్మల్ని ప్రేమించే పిల్లలుగా, వాక్యాన్ని బట్టి అభిమానించే పిల్లలుగా మా కోసం చెడు మాట్లాడుతుంటే, వాళ్ళు వక్రీకరించి తప్పుగా మాట్లాడుతుంటే ఏమండి పాపం చాలామంది పిల్లలు స్పందిస్తున్నారు. వెరీ గుడ్, సమాధానం ఇవ్వండి, తప్పులేదు. ఏమండి, సమాధానం చెప్పడంలో తప్పు లేదు. అయితే వాళ్ళు అంటున్నందుకు మనం ఏం బాధపడాల్సిన పని లేదు. జనులు మిమ్మల్ని నిందించి ఏమండి మాటలతో హింసించి మీ మీద అబద్ధముగా మనం చెప్పని భావాలను కూడా ప్రజల మధ్య చెబుతూ, కనుక ప్రతివాడు మురిగే దానికోసం మనం జవాబు వాడికి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళందరికీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పని లేదు. సత్యం ఏంటో మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. నమ్మినోడు నమ్ముతాడు. వాళ్ళ సిద్ధాంతాలు నమ్మినట్లుగా ఉన్నదా నమ్మండి, ఏం చేస్తామండి? ఏమండి, మన సువార్త సభలు పెడతామండి. లేదండి నాకు బైబిల్ నమ్మాలని లేదండి. ఓకే, మాని, నమ్మొద్దు. నాకు బైబిల్ నమ్మాలని ఉందండి, అయితే నమ్ము. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మనివ్వండి, నమ్మకుండా ఉండనివ్వండి. ఎందుకు మనకు బాధ? కానీ వీళ్ళు ఈరోజు ఏమైపోతున్నారంటే ఎలాగైనా వీళ్ళు చెప్తున్న విషయాల్లోనికి మా సిద్ధాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని భయం గూబులు పట్టుకుంది వాళ్ళలో. మనమేం భయపడుతున్నావా? నో, ఫ్రీడమ్ ఇచ్చేసాం ఈరోజు. వాళ్ళ సిద్ధాంతాలు రైట్ అనుకుని వెళ్ళిపోవడం హ్యాపీగా. ఎందుకంటే దేవుడికి లెక్క చెప్పుకుందరు కానీ. ఏమండి, అంతే కదా.
వాడు తప్పో కాదో ఒకరోజు మనం అంతా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం కదా. సరే, అప్పుడు మీరే తప్పు చేశారనుకోండి, దేవుడికి మీరు లెక్కప్ప చెప్పు. మేమే తప్పు చేసాం అనుకోండి, మేము దేవుడికి లెక్కప్ప చెప్పుకుంటాం. మేము నమ్మిన సిద్ధాంతం, మేము అనుకున్న దాన్ని, సత్యాన్ని గట్టిగా పట్టుకొని మేము వదలకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే స్టాండ్, వన్ స్టాండ్. మాటలు మార్చేవాళ్ళం కాదు. నేను ఇప్పుడు మారిపోయానండి, నేను మళ్ళీ మార్చేసుకున్నానండి నా విధానం అనేది కాదు. ఏమండి, సత్యం ఏదైతే చెప్పిందో, బైబిల్లో ఏదైతే ఉందో దానికే మనం కట్టుబడి ముందుకు వెళుతున్నాం.